బ్యాక్ న్యూస్ హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముక్తార్గంజ్లోని టైర్స్, వాహనాల బేరింగ్లు విక్రయించే దుకాణాల సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా చీకటితో కమ్ముకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలు నార్పేశారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దుకాణ సముదాయం మూసి ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా అఫ్జల్గంజ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులను ఇతర రూట్లకు మళ్లిస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం 8:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో 50 షాపుల్లోని టైర్లు, వాహనాల బేరింగ్లు కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మిగతా చోట్ల కూడా మంటలు వ్యాపించకుండా స్థానికులు అప్రమత్తమయ్యారు. బహుశా ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చు. తర్వాత ఇది అంత ఓల్డ్ మోటార్ పార్ట్స్ కాబట్టి అంతే ఆయిల్ కంటెంట్స్, తర్వాత ఈ ప్లాస్టిక్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. కానీ ఇమీడియట్గా 5 మినిట్స్లో మా వాళ్ళు వచ్చిండ్రు. దాని తర్వాత ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వర్క్ నడుస్తుందండి. ఎక్కువ షాప్స్ బ్రేక్ చేసి చేయాల్సి వచ్చింది. ఇంకా కూడా నడుస్తుంది వర్క్. ఎందుకంటే ఆయిల్ కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లాస్టిక్ కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కొంచెం కంట్రోల్ కావడం లేట్ అయిందండి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నాయని ఎవాక్యుయేట్ చేయించినామండి. చాలా వరకు ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి మాత్రం ముందు అవన్నీ కూడా తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటన ఉస్మానియా ఆసుపత్రికి సమీపంలోనే జరిగింది. ప్రమాద నష్టం అంచనా వేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై కూడా విచారణ చేపట్టారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు పోలీసులు.